హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో, యూస్ఫుల్ అయిన వీడియోతో నేను ముందు వచ్చేసా. సో ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు మనం చేసుకోవాల్సిన కొన్ని ప్రిపరేషన్స్ అండ్ అలాగే తాంబూలంలో నేను ఇస్తున్న కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. తాంబూలం ఇస్తున్నాము, కానీ తాంబూలాన్ని నేను ఏ విధంగా ప్యాక్ చేస్తున్నాను, ఏవే థింగ్స్ ఇస్తున్నాను అండర్ బడ్జెట్లో అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో రావాలండి, బట్ అన్నీ ప్రిపేర్ అయిపోయాను. థర్డ్ వీక్కి వరలక్ష్మి వ్రతం రోజున, ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటాను. అటువంటిది కొంచెం నాకు బాగోపోవడం వల్ల పోస్ట్పోన్ అయింది. సో ఈ వీక్ అయితే చేసుకుంటున్నాను కాబట్టి వీడియో ఇప్పుడు వస్తుందన్నమాట. సో ఐ జస్ట్ హోప్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. అండ్ బాగా యూస్ఫుల్ వీడియో అండి. ఇప్పుడనే కాదు, తర్వాత వచ్చే వరలక్ష్మి వ్రతానికి కావచ్చు, మీ ఇంట్లో తర్వాత జరిగే పూజలు, వ్రతాలు ఏమైనా ఉంటే, తాంబూలంలో ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అండర్ బడ్జెట్లో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను కొన్ని థింగ్స్ అయితే పర్చేస్ చేసా, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే ఈ మొత్తం అయితే ఇస్తున్నాను అనమాట. సో ఏమేమి ఇస్తున్నాను, ఎలా ప్యాక్ చేస్తున్నాను, ఏంటి అనేది తెలుసుకుంటే, సో వితౌట్ ఎనీ స్కిప్ వీడియో టిల్ ది ఎండ్ చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అసలు బోర్ గుట్టదండి. సో అంత మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చా. అన్నీ కూడా అన్నీ కూడా ఆన్లైన్ పర్చేసే, ఆఫ్లైన్ ఏం లేదు. ఓన్లీ బ్యాంగిల్స్ ఒక్కటే, మాకు బ్యాంగిల్స్ షాప్ ఉంది. సో ఈ బ్యాంగిల్స్ ఒక్కటే మా దగ్గర నేను తీసుకున్నాను. మిగతావన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ అనమాట. కొన్ని ఏమో అమెజాన్, కొన్ని మీషో, కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, అవన్నీ అందులో తీసుకున్నాను అనమాట. ఈ షో లింక్స్ అవన్నీ కావాలి అనుకుంటే నన్ను అడిగితే కమెంట్ చేస్తే నేనైనా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో చాలా మంచిగా ఉంది కలెక్షన్ అయితే. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేనేమేమి ప్లాన్ చేశాను అనేది చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంగిల్స్ తీద్దాము. ఈ బ్యాంగిల్స్ అయితే మంచి కలర్సే ఎంచాను అనమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యాంగిల్స్ కలర్స్ అండ్ బ్యాంగిల్స్కి ఆ వర్క్ అదంతా కూడా నాకు భలే నచ్చింది అనమాట. మీకు కనిపిస్తుందా? నాకు ఎంత బాగా నచ్చేసినాయో బ్యాంగిల్స్ అయితే. డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. సేమ్ మోడల్ బట్ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. వచ్చిన అమ్మవారికి, లక్ష్మణులకి మనం తాంబూలంలో మంచిది ఇవ్వాలి, అండర్ బడ్జెట్లోనే చీప్ ఇవ్వకుండా బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంక ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ కలర్స్, బ్లూ ఒకటి, ఆరెంజ్ ఒకటి, ఇట్లా స్కై బ్లూ ఒకటి, అన్నీ తీసుకున్నాను. మంచి అట్రాక్టివ్ కలర్స్ తీసుకున్నాను. ఇది ఒకటి పింక్ అనమాట. సో పింక్ అయితే నాకు బాగా నచ్చేసింది, అందుకని చెప్పి ఇది ఒకటి బాగా తీసుకున్నాను. నేను ఎన్ని కావాలో అన్ని సెట్స్ తీసుకున్నాను. ఎన్ని సెట్స్ కావాలో అన్ని సెట్స్ తీసుకున్నాను. సో మనకి నచ్చిన బ్యాంగిల్స్ అయితే తాంబూలంలో ఇవ్వచ్చు. తాంబూలంలో మనకి తెలిసిందే, ఆకు, వక్క, అరటిపండు, 1 రూపీ కాయిన్, ఏదైనా ఒక ఫ్రూట్, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్, ఇదే తాంబూలానికి ఇస్తాం కదా. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అయిపోయింది. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ పసుపు కుంకుమ చూపిస్తాను. సో పసుపు కుంకుమ అయితే ఈ బాక్స్లో పెట్టా. పసుపు కుంకుమ కూడా డిఫరెంట్గా తీసుకున్నాను, ప్యాకెట్స్ కాదు. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లాంటివే ఇచ్చామన్నమాట. సో ఈ ఇయర్ కూడా ఇద్దామని చెప్పి ఇదే తీసుకున్నాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు ఇది బాగా యూజ్ అయిందని చెప్పారు. ఎందుకంటే మనం ఇప్పుడు షోకి వేరే పసుపు కుంకుమ ఇచ్చినా కూడా వాళ్ళకి అది యూజ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అందులో పసుపు కుంకుమ వాడేసిన తర్వాత అది వేస్ట్గానే ఉంటుంది, షోగానే ఉంటుంది. బట్ ఇదైతే యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇదే మళ్ళీ తీసుకున్నాను. ఇది మనకి ఆఫ్లైన్లోని, ఆన్లైన్లోని ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. మంచి బడ్జెట్లోనే వచ్చినాయి అనమాట. అలా ఎన్ని సెట్స్ కావాలో అన్ని సెట్స్ మొత్తం తీసుకున్నాను. సో ఆన్లైన్లో మీరు తీసుకున్నట్లుగా అయితే ఇందులో పసుపు కుంకుమ చేంజ్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ అస్సలు క్వాలిటీ ఉండదు. సో నేను కూడా ఇందులో పసుపు కుంకుమ చేంజ్ చేసేసి అప్పుడు ప్యాక్ చేయాలన్నమాట. అదొకటి. అండ్ ఈ బ్యాంగిల్స్, పసుపు కుంకుమ ఇవి వేయడానికి ఈ పౌచెస్ తీసుకున్నాను. ఈ గోల్డ్ పౌచ్ ఒకటి, రెడ్ కలర్, డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. ఇది 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం పెద్దది, ఇది చిన్నది, బట్ రెండు కూడా మంచిగా క్యూట్గా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇవే అనుకోండి, ఇందులో వేయాలి అనుకుంటే బ్యాంగిల్స్, పసుపు కుంకుమ వేసేసి ప్యాక్ చేసేయచ్చు. ఒకవేళ ఇది ఇందులో వేయాలనుకోండి, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ అండ్ అలాగే మనం
ప్రసాదం ఇస్తాం కదా శనగలు కూడా జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా కవర్స్, అందులో వేసేసి ఇస్తాను. నేను ప్యాక్ చేసినప్పుడు కంపల్సరీ వీడియో చేస్తాను. మేబీ ఈ వీడియోలోనే ఉండొచ్చేమో, లేదంటే తర్వాత వచ్చే వీడియోలో ఉండొచ్చేమో. ప్యాక్ చేసినప్పుడు నేను కంపల్సరీ చూపిస్తాను. ప్యాక్ చేయడం కూడా డిఫరెంట్గానే ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో మచ్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. సో చూడాలి కుదురుతుందా లేదా అని చెప్పి. సో బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, శనగల ప్యాకెట్ వేసేస్తే ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదైతే నాకు బాగా నచ్చి ఇంకా ఈ బాక్స్లో ఇలా తీసుకున్నాను. కవర్స్, పసుపు కుంకుమలు ఎన్ని కావాలో అన్ని సెట్స్ అయితే తీసుకున్నాను. సో పసుపు కుంకుమ అయిపోయింది. నా బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు. బ్లౌజ్ పీస్ చూపించే ముందు నేను అమ్మవారిని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో డెకరేట్ చేయడానికి అమ్మవారి ఫేస్ని అయితే తీసుకున్నాను నేను. చూసారా అమ్మవారి ఫేస్ ఎంత చక్కగా ఉన్నారో, అసలు ఎంత బాగున్నారో చూడండి. చాలా క్యూట్ ఉన్నారు కదా. మనం అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ డెకరేషన్ ఉండి మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తే తీసుకుంటారు. బట్ నా వరకు ఏంటంటే ఇది కూడా మంచిగా ఉంది డెకరేషన్, అది కూడా. బట్ ముఖం చాలా కళగా ఉందన్నమాట. నేను అందుకే ఈ ఫేస్ని అయితే తీసుకున్నాను. అసలు ఎంత కళగా ఉన్నారో చూడండి, చాలా చక్కగా ఉన్నారు కదా. నాకైతే ఎంత బాగా నచ్చేసారో. చాలా ముఖం చాలా కళగా ఉందన్నమాట. నేను ఇది అమ్మవారిని డెకరేషన్ చేస్తాను కదా, డెకరేషన్లో మీరు చూస్తారు కంపల్సరీ. సో డోంట్ మిస్ దట్ వీడియోస్ గాయస్, అస్సలు మిస్ కాకండి. సో ఆ వీడియోస్ అన్నీ వస్తాయి సూన్లో. అమ్మవారిని చక్కగా డెకరేట్ చేస్తాను. ఫేస్ అయితే నాకు భలే నచ్చిందండి, చాలా కళగా. నేను ఇంకా అమ్మవారికి బ్యాక్ సైడ్ ఇట్లా కిరీటంలో వస్తుంది సర్కిల్ టైప్లో, అలా ఉండే చూసాను. బట్ అంత కళగా అనిపించలేదు. బట్ ఇదైతే సింపుల్గా ఉంది, కళగా ఉంది అని చెప్పి తీసుకున్నాను. పసుపు కలర్ అనమాట ఫేస్ మొత్తం. సో ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తాం కదా, సో దానికోసం అని చెప్పి బ్లౌజ్ పీసెస్. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసప్పటికి అసలు ఎంత బాగా నచ్చిన, షైనింగ్గా వస్తుంది, షైనింగ్గా ఉంటుంది. మీరు చూస్తే చాలా షైనింగ్గా ఉంది. అంటే మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ, బట్ బయట అయితే మాత్రం అసలు చాలా బాగుంది కలర్స్ రెండు కూడా. సో రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను, ఎందుకంటే అమ్మవారికి ఎక్కువగా రెడ్ అండ్ గ్రీన్ అండ్ పసుపు ఈ కలర్స్ చూస్ చేస్తారు. నేనైతే మాత్రం ఈ రెడ్ అండ్ అలాగే ఈ గ్రీన్ చూస్ చేసుకున్నాను అనమాట. సో కలర్స్ అయితే మంచి షైనింగ్గా ఉంది. ఈ శారీ డ్రాపింగ్ అమ్మవారిని నేను ఏ విధంగా డెకరేట్ చేస్తాను బ్లాగ్లో చూపిస్తాను మీకు. పట్టు టైప్లో ఉంది, చాలా మంచి పట్టు టైప్లో ఉందన్నమాట. కలర్ కావచ్చు, కలర్ మెరూన్, రెడ్ కూడా కాదు, మెరూన్ కలర్ అనమాట. సో మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తున్నాను. శారీతో డ్రాప్ చేసేయచ్చు, బట్ శారీతో ఏమంటే ఒకవేళ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. సో అందుకని చెప్పి ఇంకా బ్లౌజ్ పీస్తోని శారీ కింద కడదామని చెప్పి అనుకుంటున్నా. సో ఈ బ్లౌజ్ పీస్తోని శారీ లాగా ఏ విధంగా కడతానో మీరు ఆ వీడియోలో చూస్తారు కంపల్సరీ. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పీసెస్. సో బ్లౌజ్ పీస్ వచ్చేసప్పటికి ఇట్లా ప్యాకెట్ వచ్చిందన్నమాట. మొత్తం పీస్ చూపిస్తాను. మొత్తం డిజైన్ లాగా వచ్చిందనమాట. డిజైన్ కింద అంటే ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్, ప్లెయిన్ ఉంది. బట్ ఈ ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ ఇప్పుడైతే అసలు ఎవ్వరు తీసుకోవట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, అండ్ అలాగే వాళ్ళు కుట్టించుకోవట్లేదు. సో మనం ఇచ్చేది వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి, ఉపయోగపడాలి అంటే మనం ఆ బ్లౌజ్ పీస్కి ఎంతో కొంత డిజైన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇది వేరే డిజైన్ ఇట్లాంటివి. అండ్ ఇంకో డిజైన్ వచ్చేటప్పటికి ఇట్లా అనమాట. కొన్ని ఆల్రెడీ నేను చూసా, ఇట్లా రిబ్బన్ పెట్టేసి అట్లా ఉంచాను అనమాట. ఇదొక డిజైన్, ఇదొకటి 2 డిజైన్స్. ఇదైతే నేను ఓపెన్ చేయగలుగుతాను. బ్లౌజ్ పీసెస్ మనం ప్లెయిన్వి ఇస్తే అసలు ఎవ్వరు యూజ్ చేయట్లేదు కదా, మనము యూజ్ చేయట్లేదు, మనకి ఇష్టం ఉండదు. అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా అసలు యూజ్ చేయట్లేదు అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ ఏదో ఒక డిజైన్ ఉండేటట్టు చూసుకుంటున్నారు. సో అందుకనే నేను ఇంకా ఆ డిజైన్ ఉన్నదే బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఎన్ని కావాలో అన్ని తీసుకు. ఇదొక కలర్స్ అనమాట. సో
సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందో కలర్స్ అయితే, మంచి కలర్స్. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. చూసారా, ఇవి కూడా షైనింగ్గానే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, బట్ యా, డిజైన్ కావచ్చు అండ్ షైనింగ్ కావచ్చు పర్ఫెక్ట్ అనమాట. సో ఇదొక మోడల్ అండ్ అలాగే ఇదొక మోడల్. సో నచ్చుతాయని అనుకుంటున్నాను. వచ్చిన ముత్తైదులందరికీ కూడా మంచిగా నచ్చుద్ది అని అనుకుంటున్నా మరి. సో ప్యాకింగ్ చేయడం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు ఇబ్బంది పడకుండా తీసుకుని వెళ్ళాలి, హ్యాపీగా తీసుకుని వెళ్ళాలి. సో అదే మనకి బ్లెస్సింగ్. లక్ష్ములు అందరూ వస్తారు, ముత్తైదువులు అందరూ వస్తారు, వచ్చి మనల్ని బ్లెస్ చేస్తారు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తాంబూలం చూసుకున్నప్పుడు కూడా వాళ్ళు అంతే హ్యాపీగా ఉండాలి అన్నట్టు అన్నీ కూడా మంచివే తీసుకున్నాను. నేను అనుకున్న బడ్జెట్లోనే తీసుకున్నాను అనమాట. నేను ఎంతైతే బడ్జెట్ అనుకున్నానో ఇవన్నీ కూడా అంత బడ్జెట్లోవే. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎక్కువైనా కూడా మనం వేసుకోవాలి. సో మంచిగా ఉంటే ఎక్కువైనా కూడా పెట్టుకోవడంలో తప్పలేదు కదా. కుంకుమ ఇవన్నీ అయిపోయాయి. ఎలాగో మీకు తెలుసు, ఆకు ఒక 1 రూపీ కాయిన్ ఆ టైంకి అరేంజ్ చేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత. సో అది అందులో చూస్తారు, నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు అవన్నీ కూడా. ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే ఇవన్నమాట. అమ్మవారికి సంబంధించిన బ్లౌజ్ పీసెస్, ముత్తైదులందరికీ ఇవ్వాల్సిన బ్లౌజ్ పీసెస్, పసుపు కుంకుమ అవైతే అట్లా ఇస్తున్నాను. నా కమింగ్ టు ద రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్స్ నేను ఏమేమి ఇస్తున్నాను అని అంటే, ఈ బ్యాగ్స్ నేను అందులో ఆన్లైన్లో తీసుకున్నాను. పిక్చర్లో అయితే కొంచెం చిన్నగా కనిపించింది, క్యూట్గా ఉంది, సరిపోద్ది నేను ఇచ్చే దానికి అని అనుకున్నా. బట్ కొంచెం పెద్దదే వచ్చిందనమాట. బట్ సరిపోద్ది, నేను ఇస్తున్నవన్నీ సెట్ అవ్వాలంటే సరిపోద్ది. చూసారా, ఇది ఏమంటే ప్యాక్ ఆఫ్ 25 వస్తాయి మనకి ఎన్ని సెట్స్ కావాలో అన్ని ఆర్డర్ చేసుకోవాలి. సో 2 కలర్స్ వచ్చాయి, ఒకటి క్రీమ్ కలర్, ఇంకోటి వైట్ కలర్. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఇట్లా దీంట్లోనే మనకి వినాయకుడు బొమ్మ వచ్చి ఉందన్నమాట, అదొక కవర్. సో అది తీసుకుందాం అనుకుంటే మనం ఇది కూడా యూజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. నేను యాక్చువల్లీ జూట్ బ్యాగ్స్ అనుకున్నాను. నా బడ్జెట్ మించి ఎక్కువ అయిపోతుంది జూట్ బ్యాగ్స్. ఎక్కువ మంది కాబట్టి కొంచెం ఎక్కువ మందికి జూట్ బ్యాగ్స్ అన్నీ తీసుకోవాలంటే నా బడ్జెట్ దాటుతుంది అనమాట. ఇంకా ఇవైతే క్లోత్ బ్యాగ్స్ కాబట్టి అండ్ అలాగే రీయూజబుల్ కాబట్టి ఇవి తీసుకున్నాను. అందులో వినాయకుడు ఉండేది తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ థ్యాంక్ యూ అని ఉంది ఇక్కడ, బట్ నేను చూసుకున్న దాంట్లో వినాయకుడు అని ఉండేది. బట్ అదేంటంటే ఎక్కడికి అయినా వెళ్ళాలి అనుకుంటే అది అంతగా క్యారీ చేయలేరు, ఎందుకంటే దేవుడిది కదా, వాళ్ళు అస్తమానం యూజ్ చేయలేరు. సో ఈ థ్యాంక్ యూ కవర్స్ అంటే వచ్చిన ముత్తైదువులకి థ్యాంక్ యూ చెప్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళాక కూడా ఇష్టం వచ్చినట్టు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ కవర్స్ అయితే పెట్టాను. క్లోత్ బ్యాగ్స్ రీయూజబుల్ అనమాట. ప్లాస్టిక్ని ఫుల్ అవాయిడ్ చేసేయండి, ప్లాస్టిక్ ఏమి ఇవ్వట్లేదు అసలు. ఈ కవర్స్ అవన్నీ కూడా క్లోత్ బ్యాగ్స్ లేదంటే జూట్ బ్యాగ్స్, చాలా రకాలుగా బ్యాగ్స్ వచ్చేసినాయి ఇప్పుడు, అవన్నీ ఇస్తే బాగుంటుంది. సో ఇవన్నీ ప్యాక్ ఆఫ్ 25. ఇవన్నీ తర్వాత సెట్ చేసుకోవాలి. నేను మేబీ ఈ వీడియోలోనే చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఉంటుందో. ఈ వీడియోకి వచ్చిన లెంత్ దాన్ని బట్టి నేను చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న క్యూట్ పర్స్ అనమాట. అసలు ఎంత బాగా నచ్చాయో నాకు, చాలా నచ్చేసినాయి అనమాట. ఈ క్యూట్ పర్స్ అసలు అందరికీ యూజ్ అవుతుంది. ఏమైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కాయిన్స్, చిన్న నోట్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. నేను యాక్చువల్లీ నా ప్లానింగ్ ఏమంటే నెట్వి ఫుల్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి పౌచెస్ ఉంటాయి అది అనుకున్నాను. బట్ ఏమంటే ఇంకా నాకు ఇది నచ్చింది, మా హస్బెండ్కి కూడా ఇదే నచ్చింది. ఇవైతే అందరికీ యూజ్ అవుతుంది, సింపుల్గా ఉంది కదా. ఎంబ్రాయిడరీ వర్క్ అంటే ఏమంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు మనకి వచ్చే దాంట్లో. సో అది వాళ్ళకి యూజ్ అవుతుందో లేదో అన్న డౌట్తోనైతే ఉన్నామన్నమాట. ఇదైతే ఫుల్ క్లాత్తో ఉంటుంది ఈ ప్రింటింగ్ అదంతా కూడా. అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. ఇదైతే కంపల్సరీ యూజ్ అవుతుంది అన్నట్టుగానే తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఇట్లా అన్నమాట, ప్యాక్ ఆఫ్ 12 వస్తాయి. ఎన్ని సెట్స్ కావాలో అన్ని. ఇదొక కలర్ డిజైన్, అండ్ అలాగే ఇదొకటి బాగుంది కదా, సింపుల్గా ఉన్నాయి, హడావి లేకుండా ఉంది. అండ్ అలాగే వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ పర్సెస్ అయితే తీసుకున్నాను.
చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. లింక్స్ కావాలి అంటే అడిగితే నేను చెప్తాను. వచ్చేసి లాస్ట్ బాక్స్ ఇదనమాట. ఇదైతే నేను లాస్ట్ మినిట్లో అనుకొని పర్చేస్ చేసింది. ఇది బేసిక్గా ఈ అండ్ కవర్స్ ఈ పర్స్ ఒకటే అనుకున్నా, బట్ ఏమంటే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చేసి ఇంక ఇది కూడా తీసుకున్నాను, చూపిస్తాను. మీనాకారి చౌకీ స్టూల్స్ అంటారు కదా, సో అదొకటి తీసుకున్నాను అనమాట. ఇదొకటి అసలు ఎంత క్యూట్ ఉందంటే చాలా బాగుంది. ఇది మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు. పూజ గదిలోని చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి, వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ ఉత్తిని చిన్న ప్లేట్లో పెడతారు. సో అట్లా కాకుండా ఈ స్టూల్ మీద పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఇదొకటైతే తీసుకున్నాను. చేసింది మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళకి యూజ్ అవ్వాలి. మనం ఏదో తక్కువలో వస్తున్నాయి కదా తీసుకొని ఇచ్చేద్దాం అని అనుకుంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అది మనకి కూడా అదో రకంగా ఉంటుంది కదా. సో అందుకే నేను బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ మీనాకారి చౌకీ స్టూల్స్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్న అమ్మవారిని చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అందరూ పూజ గదిలోని, ఇవి తీసుకున్నాక ఎన్ని కావాలో అన్ని తీసుకున్నాను. సో ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి ప్యాక్ ఆఫ్ 12 ఉంటాయి. మ్యాక్సిమం 12 ఉండే రకంగా చూసుకున్నాను అనమాట. ఇదొకటి. సో ఇది ఇట్లా కవర్తోనే వచ్చింది కదా, ఈ కవర్తోనే అట్లా పెట్టేసి మళ్ళీ జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా అందులో పెడదాం అనుకుంటున్నాను. చూస్తాను ఏమంటారు, కలశం పెట్టుకుంటాం కదా, సో కలశాన్ని మనం ఎట్లా పెట్టుకుంటామో అలాగే ఉంది ఈ మీనాకారి స్టూల్. నాకు చాలా నచ్చేసింది, చాలా బాగా నచ్చింది అనమాట. ఈ లింక్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే నన్ను అడిగితే నేను ఇస్తాను డెఫినెట్లీ. కమెంట్లో లింక్ అని టైప్ చేస్తే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. చాలా బాగా నచ్చేసింది నాకైతే. ప్యాకింగ్ నేను ఏ విధంగా చేస్తాను అనేది నేను ఒక ఐడియా ప్రకారం నేను ఒకటైతే ప్యాక్ చేసి చూపిస్తున్నాను. బికాజ్ కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి ఒకటైతే ప్యాక్ చేసి చూపిస్తున్నాం. బేసిక్లీ మనం ఈ బ్యాగ్లో మనం ఇస్తాం కదా, సో ఈ బ్యాగ్లో మనం ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ అయితే నేను డిఫరెంట్గా అనుకున్నాను, ఒక్కసారి చూడాలన్నమాట. ఏమంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూస్ చేసుకుందాం. ఒక రిబ్బన్ ఉంటుంది కదా, ఆ రిబ్బన్ మనకి గిఫ్ట్ స్టోర్స్లోని ఉంటుంది. మన ఇంట్లో పోలేని తాళ్ళు ఉంటాయి కదా, ఏదో ఒక తాళ్ళు తీసుకొని మీరు సో ఇట్లా ఉంది కదా, ఒక రిబ్బన్ తీసుకోండి, ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి. నేనైతే చూపిస్తున్నా. ఈ విధంగా మడత పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా మడత పెట్టుకున్న తర్వాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా, బ్యాంగిల్స్ తీసుకోండి. అయితే 4 తీసుకున్నాను, 4 బ్యాంగిల్స్. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని వన్ సైడ్ ఇట్లా పెట్టండి, ఓకే, ఇటు సైడ్ కూడా ఇట్లా పెట్టండి, ఓకేనా. ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేయండి, ఓకే, ఇట్లా ఫోల్డ్ చేయండి. సో ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తాంబూలం ఇవ్వాలి అనుకుంటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇట్లాంటి ఒక పౌచ్ తీసుకున్నాను కదా నేను, సో ఈ పౌచ్లో పసుపు కుంకుమ అండ్ అలాగే శనగల ప్యాకెట్ ఇవన్నీ వేసేసి మీరు బనానా ఆకు ఒక్క 1 రూపీ కాయిన్ కూడా ఇందులో వేసేయచ్చు. ఇందులో వేసేసేసి ఇట్లా ప్యాక్ చేసేసి దీన్ని ఈ విధంగా మధ్యలో పెట్టుకోండి. ఇట్లా మధ్యలో పెట్టుకున్న తర్వాత దెన్ ఇట్లా ఫోల్డ్ చేయండి. క్యూట్ బ్యాగ్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సైడ్న మనకి బయటికి రాకుండా ఉండడానికి కోసం ఇది థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఈ విధంగా కట్టేయడం అంతే. సో తాంబూలం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వండి అంతే. అసలు ఒక బ్యాగ్ లాగే ఉంది కదా చూడటానికి, ఎంతో చక్కగా ఉంది, నీట్గా చక్కగా బ్లౌజ్ పీస్ వెళ్తుంది అండ్ అలాగే బ్యాంగిల్స్ వెళ్తున్నాయి, లోపల ఆకు వక్క పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వెళ్ళాయి. ఎంత చక్కగా ఉందో కదా. సో దీన్ని మనం ఇప్పుడు ఈ కవర్లో ఇట్లా పెట్టేసి మనం ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఇదైతే నేను ఒక కవర్లో పెట్టేసి ఇస్తాను. నేను జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసి ఇస్తాను. అది ఒకటి వేసేసి అండ్ అలాగే
అండ్ అలాగే మీనాకారి చోకీ స్టూల్ ఒకటి ఇట్లా వేసేసి ఇచ్చేయడమే. సో హ్యాపీగా వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఇట్లా మనం తాంబూలం ఇస్తున్నామ్మ వాయనం పుచ్చుకుంటున్నానమ్మ, ఇస్తున్నానమ్మ వాయనం పుచ్చుకుంటున్నానమ్మ వాయనం అని చెప్పి మనం తాంబూలాన్ని రిటర్న్ గిఫ్ట్స్ని ఈ విధంగా ఇవ్వచ్చు. బాగుంది కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను ప్లాన్ చేసిన రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ మీకు ఎట్లా అనిపించింది అనేది నాకైతే కంపల్సరీ కమెంట్లో షేర్ చేయండి. బికాస్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా, ఎవరికైనా లింక్స్ కావాలి అన్నా కూడా నాకు కింద కమెంట్ చేస్తే నేను కంపల్సరీ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మంచిగా యూజ్ అవుతుంది అన్న ఫీల్తోనే ఉన్నాను నేను, ఒక్కొక్కరికి మంచిగా యూజ్ అవుతుంది అన్న ఫీల్తో ఉన్నాను. సో చిన్న చిన్న అమ్మవాళ్ళు లైక్ సాయిబాబా వ్రతం చేసుకుంటారు, సాయిబాబా విగ్రహాన్ని ఆ స్టూల్ మీద పెట్టుకొని పూజ చేసుకోవడానికి వాటికి చాలా చక్కగా ఉంటుంది అనమాట. నాకైతే ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే, ఒకవేళ వీడియో నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఈ 2025లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన నేను చేసుకోబోయే వరలక్ష్మి వ్రతానికి నేను ఇస్తున్న ఈ రిటర్న్ గిఫ్ట్స్ ప్లస్ తాంబూలం అనమాట.